హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ భరణి మాధవ్, మీ అండ్ మై క్రేజీ కిడ్స్ ఛానల్ నుంచి. ఈ మధ్యకాలంలో నేను చాలామందికి చెప్తూనే ఉన్నాను గోల్డ్ కొనుక్కోండి. డే బై డే మనకి గోల్డ్ రేట్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయండి. ఎవరు కూడా ఈరోజు పెరిగింది కదా, రేపు తగ్గుతుందేమో కొనుక్కుందామని అయితే ఆలోచించకండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కానీ, బిలో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు మనం రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చూద్దాం అనే మెంటాలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు, ఎంత మనం సంపాదించినా కూడా ఆ మైండ్ సెట్ అనేది కొంచెం తగ్గితే తీసుకుందామనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలాగే మనకి తెలిసిన నాకైతే గోల్డ్ కొనుక్కుంటే మంచిది అని ఎప్పటి నుంచి అనిపించిందంటే, గ్రామ్ 2000 ఉన్నప్పటి నుంచి అనిపించిందండి. ఇప్పుడు 8000కి వచ్చింది. అంటే మనకి ఎవరు కూడా కొనుక్కోమ్మా, సేవ్ చేసుకోమ్మా అని ఎవరు చెప్పరా, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అనేవాళ్ళే మన సరౌండింగ్లో చాలా మంది ఉంటారనమాట. అది వాళ్ళు మనకి మంచి జరగాలని చెప్తారని మనం అనుకుందాం. బట్ ఏంటంటే అలా చెప్పిన వాళ్ళు ఈరోజు రేట్ పెరిగిపోయినప్పుడు అప్పుడు కొనుక్కొని ఉంటే బాగుందని మనం ఫీల్ అవుతాం. కానీ వాళ్ళు వచ్చేసి నేను చెప్పిన దానివల్ల ఇలా జరిగిపోయిందని అయితే ఎవరు మనకి సపోర్ట్ చేయడం కానీ, ఏదో చెప్పి ఓదార్చడం కానీ ఏమి ఉండదు కదా. నేనేమంటానంటే, ఎవరో చెప్పిన దాన్ని మనం వినాలి, మనకి ఏది కావాలో దాన్ని పాటించడం వల్ల మనం బెనిఫిట్ పొందుతాం. నష్టమో కష్టమో మనం తీసుకుంటాం తప్పితే చెప్పిన వాళ్ళు చెప్పినట్టు మధ్యలోనే వెళ్ళిపోతారు కదా. సో ఏది చేసుకోవాలన్నా కానీ నేను కూడా కొనుక్కోండి అని చెప్తాను. అది ఒక సలహా అంతే. మీకు నచ్చితే చేసుకోగలిగితే, మీ దగ్గర బడ్జెట్ ఉంటే, ఎఫర్ట్స్ ఉండి మనం మంత్లీ చేసుకోగలం, మనకి మంచి మాటే కదా అంటే తీసుకోండి. అది మనకి మన వల్ల కాదులే, మనం చేసుకోలేములే, మనం అప్పుడు చూసుకుందాం అనుకుంటే అది దట్ ఈస్ యువర్ విష్, యువర్ ఆప్షన్ అనమాట. ఆప్షన్ ఇన్ ద సెన్స్ డెసిషన్ మేకర్ ఈజ్ యువర్స్. సో మనం చేయడం వలన మనకి ఎంత బెనిఫిట్, చేయకపోతే ఎంత బెనిఫిట్, తర్వాత చేసుకుంటే ఎంత లాస్ అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఎవరో చెప్పారు కదా ఏ పని చేయకండి. సో ఇంకోటి ఏంటంటే, తీసుకుంటే బెనిఫిట్స్ అనేది నాకు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడుకి రేపుకి చూసుకోకూడదు అనమాట. 1 year తర్వాత ఎంత రేట్ అయిపోతుంది. నేను రీసెంట్గా వచ్చేసి 6000 రేట్లో ఒక 50 grams కొనుక్కున్నాను. సో అది వచ్చేసి నేను 6000లో కొన్నప్పుడు, 6000లో 50 grams కొన్నప్పుడు నాకు 3 lakhs చేంజ్ పడింది. ఇప్పుడు 8000. సో మనకి స్పాన్ ఆఫ్ 1 year కూడా అవ్వలేదు అనుకుంటా, 4 lakhs దాటింది. సో మనకి బెనిఫిటే కదా. సో ఇమీడియట్ బెనిఫిట్స్ చూడకూడదు, కొంచెం లాంగ్ బెనిఫిట్స్ చూడాలి. నచ్చితే మనం తీసుకుందాం, నచ్చకపోతే మనకి ఎప్పుడైతే వసతి ఉంటుందో అప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిదే కదా. సో బట్ ఏది కూడా ఒక ప్లానింగ్లో ఉంటే బాగుంటుంది. ఓకేనా? తప్పకుండా మీ డిసిషన్స్ మీరు తీసుకోండి.